చూడనికి సింపుల్ గా సింపుల్ షాప్స్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కానీ ఒక్కొక్క షాప్ లో ఎంత సేల్స్ అవుతాయో మీకు చెప్తా, ఓకేనా? లేకపోతే మీరు తెలుసుకోండి, మీ ఒక గెస్ట్ ఒక 10 seconds మీకు టైం ఇస్తా. ఈ ఒక్కొక్క షాప్ లో మీకు ఎంత సేల్ అవుతుందో మీరు గెస్ట్ చేయండి, ఓకేనా? 1 2 3 4 5 9 10 గెస్ చేసారా? ఓకే, ఇప్పుడు నేను చెప్తా యాక్చువల్ గా ఎంత సేల్ అవుతుంది ఇక్కడ. కేవలం ఈ చూసారా, ఈ షాప్ లోనే కేవలం ఇక్కడ ఏమమ్ముతారు, మహా అయితే ఛాయలు, కొన్ని స్నాక్స్ అమ్ముతారు అన్నమాట. సో ఇక్కడనే పర్ డే ఎంత కాకున్నా సరే 1,50,000 నుంచి 2 లక్షలు ప్రతి రోజు జనరేట్ అవుతాయి ఇక్కడ. అంటే ఒక నెలకి ఎంత కాకున్నా సరే ఒక 60-70 లక్షలు అయితే ఇక్కడ ఈ కేవలం ఈ చిన్న షాప్ జనరేట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? కేవలం మ్యారేజ్లకు, పెళ్లిళ్లకు డ్రెస్ రెంట్ ఇచ్చే, అంటే డ్రెస్ ని కిరాయి ఇచ్చే కేవలం ఈ షాప్ కనట ఒక్క రోజుకి 2,000 నుంచి 3,000 ఒమాని రియాల్ అవుతాయట. అంటే ఒక్క రోజుకి ఇండియన్ కరెన్సీలో 5 నుంచి 6 లక్షలు ఒక్క రోజు గిరాకీ దీనికి వస్తుంది. అంటే పర్ మంత్ కోటి కన్నా ఎక్కువ అయితే దీని టర్న్ ఓవర్. చూడనికి ఈ ప్లేస్, ఈ స్పాట్ సింపుల్ గా అనిపిస్తుంది కావచ్చు. ఇది పెద్ద మెయిన్ సిటీ కూడా కాదు. ఇది కేవలం మస్కట్ లో ఒక చిన్న ఏరియా, అల్కుదా అని చెప్పేసి ఒక చిన్న ఏరియా. ఇది మెయిన్ సిటీ కూడా కాదు. దీంట్లో ప్రతిరోజు ఇన్ని లక్షలు, ప్రతి నెల కొన్ని కోట్లు జనరేట్ అవుతున్నాయి. అట్లా చూడనికి సింపుల్ గా ఉంది కావచ్చు, కానీ ఇక్కడ బిజినెస్ మాత్రం బలంగా ఉంది. ఎందుకంటే ఎవరి బ్రాండ్ వాళ్ళకు ఉంటది. ఒమానిస్ కూడా చాలా పేదవాళ్ళు ఏం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇక్కడ బిల్డింగ్స్ లేక మనకి ఒమాన్ కొంచెం పూర్గా కనిపిస్తుంది చెప్తే, ఒమాన్ రిచెస్ట్ కంట్రీ, ఓకేనా? ఒమాన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఒమానిస్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఓకేనా?